అందరికీ నమస్తే, నేను మీ ధరణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ హయాన్షి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన ఛానల్లోని వీడియో వచ్చేసి 2 నుంచి 3 నెలల వరకు నిల్వ ఉండే అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఎలా తయారు చేసుకోవాలి, ఎలా నిల్వ పెట్టుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో చూద్దామండి. ఇప్పుడు మనం చేసుకునే అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదండి. ఎప్పటికప్పుడు చేసుకునే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత ఫ్రెష్గా ఉంటుందో అంత ఫ్రెష్గా అయితే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి, నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం 1/2 kg అల్లము, 1/2 kg వెల్లుల్లి అయితే తీసుకున్నా. 2 కలిపి కేజీ అండి. 2 కూడా సమానంగా తీసుకోవాలి. నేను తీసుకున్న అల్లం అయితే ఇలా పొట్టు తీసుకొని నీట్గా కడుక్కొని కట్ చేసి పెట్టుకున్నా. కడుక్కొని కట్ చేసుకోవడం కాదండి, మంచిగా తుడుచుకోవాలి, లేదంటే కొద్దిగా ఆరబెట్టుకోండి. మరీ ఎండలో ఆరబెట్టుకోకూడదు, దీనికి అల్లంకి ఉన్న ఘాటు పోతుంది కదా. అందుకని చెప్పేసి కొద్దిగా నీడలోనే ఫ్యాన్ కింద కానీ మీరు పొడి క్లాత్ వేసేసుకొని ఆరబెట్టుకోండి. ఇలా చిన్నగా కట్ చేసుకోవడం వల్ల మిక్సీలో వేసుకుంటే తొందరగా మెత్తగా అయిపోతుంది. ఈజీగా మెత్తగా అయిపోవడానికి ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇంకా చూడండి, వెల్లుల్లి కూడా 1/2 kg తీసుకొని పొట్టు తీసుకొని అయితే పెట్టుకున్నా. మా అత్తమ్మ అయితే మొత్తం పొట్టు తీసేయలేదండి, పొట్టు ఉంటేనే మంచిది అని చెప్పేసి కొద్దిగా అయితే పొట్టు ఉంచుతుంది. ఇంకా ఈ పొట్టు అయితే మనం మిక్సీలో వేసుకున్నప్పుడు అయితే పొట్టు అంతా కూడా మెత్తగా అయిపోతుంది, ఏం కనిపించదు. ఇంకా ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ నిల్వ ఉండడానికి ఎలా చేసుకోవాలి, ఏమేమి వేసుకొని మిక్సీ పట్టుకోవాలనేది చూద్దాం. అల్లం వెల్లుల్లి మొత్తం కూడా ఒక్క దాంట్లోనే వేసేసుకొని 2 కూడా కలిసిపోయేలాగా మొత్తం కలుపుకుందామండి. అంతా కలుపుకొని మనం మిక్సీకి వేసేసుకున్నాం. చేతులు అయితే మంచిగా కడుక్కున్న తర్వాతనే ఇట్లా కలుపుకోండి. మీరు స్పూన్తో కానీ ఇంకా దేంతోనైనా కలుపుకున్నా పర్లేదు, ఎందుకంటే ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి కదా. అందుకని చెప్పేసి మంచిగా శుభ్రంగా చేసుకుంటే బాగుంటుంది. ఇంకా దీన్ని అయితే మిక్సీలోకి వేసుకున్నాం. చూడండి, మిక్సీకి వేసుకునే ముందు ఇందులోకి ముందుగా సాల్ట్, ఇట్లా కల్లుప్పు వేసుకోండి. దీన్ని రాళ్ళుప్పు అని కూడా అంటారు. కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి, కర్రీలోకి సాల్ట్ తక్కువగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం పసుపు యాంటీబయాటిక్ కదా, ఇందులో వేసేసుకుందాం. ఇంకా ఇప్పుడైతే అల్లం వెల్లుల్లిపాయలు ఇందులో వేసుకున్నామండి. అన్నిటికంటే ముందు సాల్ట్ ఎందుకు వేసుకున్నానంటే, మనం మిక్సీ పట్టినప్పుడు ఇందులోకి వాటర్ వస్తుంది, సాల్ట్ వల్ల వాటర్ వచ్చి తొందరగా మెత్తగా అయిపోతుంది. అందుకని చెప్పేసి ఫస్టే సాల్ట్ వేసుకోవాలి. ఇంకా దీన్ని అయితే మిక్సీ పట్టేసుకున్నాం. మిక్సీ పట్టుకోవడం అయితే అయిపోయిందండి. చూడండి ఎంత మెత్తగా అయిపోయింది కదా. మనం సాల్ట్ ఇలా రాళ్ళుప్పు వేసుకోవడం వల్లనైతే తొందరగా మెత్తగా అయిపోతుంది. మంచిగా కొంచెం కూడా ఇట్లా అల్లం కనిపించకుండా, వెల్లుల్లి కనిపించకుండా అయితే చాలా మెత్తగా అయిపోతుంది. ఇందులోకి లెమన్ కూడా వేసుకోవచ్చు, కానీ కర్రీలో టేస్ట్ కొంచెం మారిపోతుంది కదా, అందుకని చెప్పేసి నేను లెమన్ వేయట్లేను. చూడండి, ఇంకా దీనిని అయితే మీ దగ్గర గాజు సీసా ఉంటే గాజు సీసాలో అయితే పెట్టేసుకోండి. నా దగ్గర అయితే గాజు సీసా లేదు, నేను ప్లాస్టిక్ డబ్బాలో పెట్టేసుకుంటున్నా. ఇంకా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ పట్టడం అయితే అయిపోయిందండి. ఇలా మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 2 నుంచి 3 నెలల వరకు అయితే నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు. మీరు గాజు సీసాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ పెట్టుకొని నిల్వ చేసుకుంటే సరిపోతుంది. ఇది 2-3 నెలల వరకు అయితే మనం వాడుకోవచ్చు. 2 నుంచి 3 నెలల వరకు నిల్వ ఉండే అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలి అంటే బెల్ సింబల్ని క్లిక్ చేయండి.